మాజీ సీఎం జగన్ కు భద్రత ఎక్కడా తగ్గించలేదన్నారు హోంమంత్రి అనిత. రూల్స్ ప్రకారం ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నామన్నారు. భద్రత కుదించారని, జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. భద్రత లేకపోతే ప్రజలు తిరగబడతారన్న భయం జగన్ కు పట్టుకుందని ఆరోపించారు మంత్రి అనిత. ఆయన భద్రత ఎక్కడ కుదించాం? మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర స్కార్సిటీయే దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకు పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు. ఈరోజు దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే. ఆయన ఫీల్ అయిపోతున్నాడు. చుట్టూ కనిపించకపోయేసరికి, పోలీసులు కనిపించకపోయేసరికి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా, అంతే.